ఈ రోజుల్లో ఏ బంధమైనా ఏ మాటలైనా ఎవ్వరైనా సరే డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వరు, గుణగణాలకి అసలే ఇవ్వరు. అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంట. నాకు మొదటి నుంచి కూడా తిండికి కానీ కట్టుకునే బట్టకి కానీ లోటు లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్టుగా. ఇక్కడ నా సమస్య కానీ నాలాంటి ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య కానీ ఒకటి చెప్తాను. భర్త కట్టలు డబ్బులు సంపాదించుకొచ్చి అన్నీ సక్రమంగా బిడ్డల్ని పెంపకం కాడి నుంచి వాళ్ళ చదువుల కాడి నుంచి వాళ్ళకంటూ ఒక బిల్డింగ్ అనేది డెవలప్ చేయడానికి మెట్లుగా వాళ్ళకి ప్రతిదీ చూసుకుంటూ చదువుల దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో భర్త మగవాడు అనేవాడు పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఆడది ఏం చేసినా ఏం మాట్లాడినా మంచిగానే ఉంటుంది. భర్త సరిగా లేని భార్య కానీ ఆడది కానీ అలాగే సంపాదన లేని వాళ్ళు కానీ ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పుకోలేము, కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నోటితో చేసిన పాపాలకి నోటితో, శరీరంతో చేసిన పాపాలకి శరీరంతో, మనసుతో చేసిన పాపాలకి మనసుతో ఖచ్చితంగా ఇది కలికాలం భూమి మీదే అనుభవించి పోవాలి. ఇది ఖచ్చితం. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు ఉంది కదా అని చెప్పేసి అద్దిరిపడిన నోరు పడేసుకున్న ప్రవర్తనలో చూపించిన ఆ శివయ్య కానీ ఆ ఏడుకొండల మీద ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కానీ చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక టైంలో వడ్డీతో సహా మీరు మాట్లాడిన దానికి, మీరు ప్రవర్తించిన దానికి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. అది ఎవరైనా సరే, ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు. లేదు అంటే మనం చచ్చిపోయినా మనతో అయిపోయింది అనుకోవద్దు. మనం చేసిన పాప కర్మలు మన బిడ్డలకు తగులుతాయి ఖచ్చితంగా. అది కాబట్టి ఒకరిని కించపరచడం, ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం, చేసిన వాళ్ళని నిజంగా మనం వదిలేసిన భగవంతుడు వదిలేడు. నోరు అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రవర్తన కానీ మీ మాటలు కానీ ఉండాలి. నీకుంటే నువ్వు 100 సార్లు తిను, 100 సార్లు ఎరుగు, ఎవరొద్దన్నారు? లేదంటే తిని బాత్రూంలోనే పెట్టుకొని బాత్రూంలోనే కూర్చొని తిను, ఎరుగుతా ఉండు, తింటా ఉండు, ఎవరొద్దంటారు? ఇది కొంతమందికి కాదు, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అందరికీ వర్తిస్తుంది. నోరు అదుపులో పెట్టుకోండి. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం మానేయండి ఇక మీదటైనా. లేదు అంటే కాలం కొట్టే దెబ్బకి తిరుగుండదు. ఆస్తులు అంతస్తులు ఓడలు మిద్దెలు సంపాదించిన వాళ్ళే కింద పడ్డారు. అది ఆలోచించుకోండి.